అడిగేవాడు ఇచ్చేవాడిని టైం డిమాండ్ చేయకూడదు. ఇచ్చేవాడి చిత్తం ఎప్పుడు ఇస్తాడో ఆయనకి తెలుసు, ఎలా ఇస్తాడో ఆయనకి తెలుసు, ఎందుకు ఇస్తాడో, ఏ ఏ కారణాలను బట్టి ఇస్తాడో ఆయన తగిన కాలం ముందు తప్పకుండా సహాయం చేస్తాడు. విపరీతమైన డబ్బు పిచ్చి ఉంటుంది. డబ్బు 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 డబ్బు. ఆ డబ్బు కోసం దేనికైనా దిగజారుతారు. ఆ డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడతారు. ఆ డబ్బు కోసం తమ దేహాన్ని అప్పచెప్పుకోవడానికి కూడా ఇష్టపడతారు. ఈ దేహంతో ఎంత నీచమైన పని చేయడానికైనా ఇష్టపడతారు ఆ డబ్బు కోసం. వాళ్ళకి డబ్బు కావాలి, ధనాపేక్ష. ఇక్కడ ఏం చెప్పాడో తెలుసా? బొమ్మలకు పూజించడం, బొమ్మలకి మొక్కటం విగ్రహారాధన అని మనకు తెలుసు. కానీ మన అంతరంగంలో డబ్బు పిచ్చి కలిగి ఉండటం కూడా విగ్రహారాధన అని చాలా మందికి తెలియదు. విపరీతమైన ధనాపేక్ష కూడా ఒక రకంగా విగ్రహాన్ని ఆరాధించటమే. ఎందుకంటే వాడు దేవుణ్ణి దేవుడిగా గుర్తించలేదు, కానీ ధనమునే దేవుడిగా గుర్తించి వాడు దేవుణ్ణి పక్కన పెట్టి, ఆమె దేవుణ్ణి పక్కన పెట్టి సిరిని ప్రేమించారు కనుక వారు సహా విగ్రహారాధికులైనట్టే. మన దైనందిన జీవితంలో బ్రతకడానికి డబ్బు అవసరం, కానీ డబ్బే జీవితం కాదు. దేవుడు మన జీవితమై ఉండాలి. ఎవరు కేంద్రమై ఉండాలి మన జీవితంలో? దేవుడు కేంద్రమై ఉండాలి, డబ్బు కేంద్రమై ఉండకూడదు. బ్రతకడానికి డబ్బు అవసరం, దానికోసం కష్టపడి పని చేసుకోవాలి, తప్పదు. దేవుడు కూడా సహాయం చేస్తాడు. నీ మనుగడకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తాడు. ఆయన అన్యాయస్తుడేం కాదు. కానీ దురాశను కడుపులో పెట్టుకొని అన్నీ అనుభవించాలి, అది కావాలి, ఇది కావాలని, అవన్నీ పొందాలంటే డబ్బు కావాలని డబ్బును కేంద్రంగా చేసుకొని బ్రతికే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. డబ్బును విస్తారంగా ఆర్జించుకొని దేహ వాంఛలను తీర్చుకోవడానికి కాదు దేహం, దేవుని సేవించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని చిత్తం జరిగించడానికి దేహం. ఈ శరీరం అందుకు ఇవ్వబడింది. జారత్వం చేయటానికి కాదు, విచ్చలవిడిగా వ్యభిచారం చేయటానికి కాదు ఈ దేహం, విచ్చలవిడిగా అపవిత్రమైన ఆలోచనలో మునిగి తేలటానికి కాదు ఈ దేహం, కామాతురతను అణచుకోవటానికి కాదు, ఆ కామాతురతను తీర్చుకోవడానికి కాదు ఈ దేహం. మరి దేనికి అంటే దేవుని మహిమపరచడానికి దేహం అన్నాడు. ఒకవేళ అపవిత్రమైన ఆలోచనలు, కామాతురత, ఈ జారత్వ పాపము నిన్ను వెంటాడుతుంటే దాని విషయంలో దేవుని ముందు కూర్చొని నువ్వు దేవునికి మొరపెట్టుకోవాలి. ఇది మొదటి సంగతి. ఖచ్చితంగా దేవుడు నీకు ఆ మనోబలాన్ని ప్రసాదిస్తాడు. ఆ మనోబలం దేవుడు నీకు అనుగ్రహించేంత వరకు ప్రతి దినం నువ్వు దాని గురించి దేవునికి మొర్ర పెట్టాల్సిందే. ఎంత మొర్ర పెట్టినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడొద్దు. మళ్ళీ చెప్తున్నా, ఎంత పోరాడినా నాకు దాని మీద జయం రాలేదు అని నిరాశపడొద్దు. ఓపికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండు, దేవుని ముందుకు వెళ్తా ఉండు. తప్పనిసరిగా నీకు కావలసిన మనోబలాన్ని నా దేవుడే నీకు దయచేస్తాడు. ఆయన ఇవ్వంది నీకు రాదు, ఆయనే అనుగ్రహిస్తాడు. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? నీకు ఈ అపవిత్ర ఆలోచనలు కానీ, కామాతురత కానీ, జారత్వ పాపం కానీ, వ్యభిచార కాంక్ష కానీ నిన్ను శోధిస్తూ ఉన్నట్టయితే, నిజంగా నువ్వు దాని నుంచి విడుదల పొందగోరితే, నిజంగా హృదయంలో నీకు దాని నుంచి విడుదల పొందగోరితే తప్పనిసరిగా నువ్వు ఆ విషయమై దేవునికి రోజు మొర్రపెట్టు. అన్నా చాలా రోజుల నుంచి నేను మొరపెడుతున్నాను, నాకు జయం కలగలేదు అని నువ్వు అనుకుంటే, నేను ఇప్పుడు మళ్ళీ నీకు చెప్తున్నాను, జయం రాలేదని నువ్వు మానేసావనుకో దేవునికి మొర్రపెట్టడం, మొత్తంగా తేడా పడతావు. జయం వచ్చేంత వరకు నువ్వు మొర్ర పెడతానే ఉండు. తప్పనిసరిగా నీ ప్రార్థన అక్కడ వినబడిద్ది. నీకు కావలసినటువంటి ఆత్మ బలాన్ని నా దేవుడే దయచేస్తాడు. ఆమెన్. బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంది. బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఇలా ఉంది. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాటలాడవలెను అని ఎవరన్నారు? ఆయన నాతో మాటలాడినప్పుడు. వినండి, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడాలి అన్నాడట దేవుడు. ఎవరితో? యెహెజ్కేలుతో. వంకర టింకరగా నిలబడితే మాట్లాడలేవా? అంటే దేవుడు మాట్లాడాలంటే నిటారుగా స్ట్రైట్గా నిలబడాలా? అక్కడ దాని అర్థం ఏంటి? నరపుత్రుడా
నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలి అన్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని వంకర టింకర లక్షణాలు ఉన్నాయి. ఏమంటున్నాడు తెలుసా? వాటిని విసర్జించు, వాటిని అధిగమించు, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. ఏమయ్యా, అయి ఉంటే మాట్లాడవా? మాట్లాడను. అయి ఉంటే మాట్లాడలేను, మాట్లాడినా నువ్వు గ్రహించలేవు. నేను మాట్లాడాలంటే, ఆ మాటలు నువ్వు గ్రహించాలంటే, నువ్వు వంకర టింకర వ్యవహారాల్లో, వంకర టింకర అనుభవాల్లో ఉండకూడదు. నీవు చక్కగా నిలవాలి. నువ్వు బలహీనతలను అధిగమించి చక్కగా నిలవాలి. అప్పుడు మాత్రమే నేను మాట్లాడతాను. అంటే యెహెజ్కేలు ట్రై చేశాడు. యెహెజ్కేలు చక్కగా నిలవబడటానికి ప్రయత్నించాడు. యెహెజ్కేలు నిలబడటానికి ట్రై చేస్తే ఆయన వల్ల కాల. అప్పుడు అక్కడే రాస్తుంది, ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. ఆ మాట అండర్లైన్ చేయండి, ఆ మాట అండర్లైన్ చేయండి. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను. అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని. ఎప్పుడు విన్నాడు? చక్కగా నిలవబడినప్పుడు విన్నాడు. చక్కగా ఎప్పుడు నిలబడ్డాడు? ఆత్మ తనలోనికి వచ్చి నిలబెట్టినప్పుడు నిలబడ్డాడు. అంటే మనం చక్కగా నిలబడటానికి ప్రయత్నం చేస్తాం, కానీ నిలవటం మన చేత కాదు. ఆ సామర్థ్యం నీకే నాకే కాదు, ఆదాముకే లేదు. మొదట పుట్టిన మానవుడికే ఆ సామర్థ్యం లేనప్పుడు వాని నుండి పుట్టిన నీకు నాకు ఆ సామర్థ్యం ఎలా వచ్చింది? కష్టం. ఆ సామర్థ్యం మనంతటా మనకు లేదు కనుకనే దేవుడు తన ఆత్మ ద్వారా అది జరిగిస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, దేవుడు నీ హృదయములో, నా హృదయములో ఉన్న తీవ్రతను బట్టి ఆ శక్తిని పంపుతాడు, ఆ ఆత్మశక్తిని పంపుతాడు. ఏ బలహీనత నీలో ఉన్నా దాన్ని అధిగమించాలన్న ఆశ నిజంగా హృదయపూర్వకంగా నీలో ఉన్నట్లయితే నువ్వు ప్రతిదినము దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టడం మానొద్దు. ఆన్సర్ రాలేదని నిరాశపడొద్దు. సైతానుగాడు నిన్ను నిరాశ పుచ్చుతాడు. ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు, ఆ బలహీనతను జయించావా? నీ వల్ల కాల. ఇన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావు, ప్రార్థన కూడా చేశావు, కనీసం దేవుడన్నా నీ ప్రార్థనకు జవాబిచ్చి దాని మీద నీకు జయమిచ్చాడా? ఇవ్వలేదు. నీ అంతటా నువ్వు నిలవలేకపోయావు. కనీసం దేవుడన్నా అడిగితే దేవుడన్నా బలం ఇస్తాడని ప్రయత్నించి ప్రార్థిస్తే దానికి కూడా జవాబు రాలేదు. కాబట్టి ఇక నువ్వు మొర్ర పెట్టడం కూడా వేస్ట్ అంటాడు వాడు. అక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నేను నా మొరలను ఆయనకు నిత్యము వినిపిస్తాను. నేను నా ప్రార్థనను రోజు ఆయనకు వినబడజేస్తాను. ఆయన తన ఆత్మను నాలోనికి పంపి నేను బలహీనపడే ఈ విషయాలన్నిటా నాకు తానే బలం అనుగ్రహిస్తాడు. బలము ఆయన ఇవ్వాల్సిందే కనుక నేను ఆయనకి మానక మొర్ర పెడతాను. ఆయనే నాకు జయమిస్తాడు అనే విశ్వాసాన్ని చచ్చిందాకా కోల్పోకూడదు. ఎంతమందికి అర్థమైంది? ఎప్పటిదాకా కోల్పోకూడదు? చచ్చిందాకా నిరీక్షణ కోల్పోకూడదు. తప్పకుండా బలం ఇస్తాడు. దీనికి మీకు బైబిల్లో నిరూపణలు చూపిస్తా. యెరూషలేములోను, యోదయలోను, సమరయలోను భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరు అన్నాడు యేసయ్య. సాక్షులై ఉండాలంటే మీ అంతటా మీకు శక్తి చాలదు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీకు శక్తి వస్తుంది అని చెప్పాడు. వినండి, మనం క్రీస్తు కొరకు సాక్షులుగా బతకాలన్నా, క్రీస్తు కొరకు మనం సాక్ష్యాన్ని కాపాడుకోవాలన్నా, క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వాలన్నా, క్రీస్తుకు సాక్షులుగా బతకాలన్నా మనంతటా మనకి శక్తి చాలదట. అందుకని ఆయన ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధాత్మను మీ మీదికి పంపుతాను, ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు అపోస్తల కార్యము 1:8. ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీకు ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి పొందక ముందు మీరు వెళ్ళొద్దు. వెళ్ళారంటే మీరు పడిపోతారు, బలహీన పడిపోతారు, మీరు సాక్ష్యం ఇవ్వలేరు, మీ సాక్ష్యాన్ని కాచుకోలేరు. మీరు ఈ రెండు చేయాలంటే మీ శక్తి చాలదు, మీకు పైనుండి శక్తి కావాలి. ఆ పైనుండి శక్తి నేను పంపుతా, మీరు ప్రార్థించండి, మీరు వెళ్ళి కనిపెట్టుకోండి అన్నాడు. ఆ మాట చెప్పి ఒలీవల కొండ మీద ఆయన ఆరోహణమై వెళ్ళాడు పైకి. ఆ తర్వాత వాళ్ళు పట్టణంలో ప్రవేశించి మేడ గదికి ఎక్కి దాదాపు ఎన్ని రోజులు మొరపెట్టారో తెలుసా? 10 దినాలు వారు ప్రార్థించారు. మోకాళ్ళు నిన్న మొదటి రోజే ఇవ్వచ్చుగా,
పోనీ 2వ రోజు ఇవ్వచ్చుగా, పోనీ 3వ రోజు ఇవ్వచ్చుగా, ఆయన ఇష్టం. ఏ రోజు ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏ టైంకి ఇవ్వాలో, అప్పటికి ఏమేమి కార్యాలు జరగాలో, అప్పటికి నీకేమేమి అనుభవాలు అర్థం కావాలో ఆయన డిసైడ్ చేస్తాడు టైం. అంతే కదండి. ప్రార్థనకు జవాబు ఇచ్చే టైము ఇచ్చేవాడు డిసైడ్ చేయాలా, పొందేవాడు డిసైడ్ చేయాలా? నోరున్న వాళ్ళందరూ చెప్పండి. ప్రార్థనకి జవాబు నువ్వు నా దగ్గరకు వచ్చి సాయం అడుగుతున్నావు, సాయం అడిగిన నువ్వే డిసైడ్ చేస్తావు. సాయంత్రానికల్లా నువ్వు నాకు సాయం ఇవ్వాలి జాగ్రత్త అని అడుగుతావా? అప్పుడు నేనేమంటా, పని చూసుకో అంట. నువ్వు అడుగుతున్నదే నన్ను, అడుగుతున్నదే కాక మళ్ళీ టైం పెడుతున్నావా? ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు, ఫలానా రోజు ఇస్తారా అంట. కాబట్టి అడిగేవాడు ఇచ్చేవాడిని టైం డిమాండ్ చేయకూడదు. ఇచ్చేవాడి చిత్తం, ఎప్పుడు ఇస్తాడో ఆయనకి తెలుసు, ఎలా ఇస్తాడో ఆయనకి తెలుసు, ఎందుకు ఇస్తాడో, ఏ ఏ కారణాలను బట్టి ఇస్తాడో ఆయన తగిన కాలం ముందు తప్పకుండా సహాయం చేస్తాడు. 10 రోజులు ఎందుకు పట్టింది టైం? కానీ మీరు గమనించినట్లయితే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10వ రోజు తెల్లవారుజామున పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చినట్టు లేఖనంలో రాయబడి ఉంది. చూసారా వాళ్ళ మొండితనం చూడండి. దేవుని శక్తి వాళ్ళు పొందేంత వరకు ప్రతిరోజు వాళ్ళు మొర్ర పెట్టడం మానలేదు, ప్రతిరోజు వాళ్ళు ప్రార్థించడం మానలేదు. అచ్చంగా అదే మెయిన్ టార్గెట్ చేసుకొని వారు ప్రార్థించి 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 ఎట్టకేలకు జవాబు పొందారు. స్తోత్రం. కొన్నిసార్లు తగిన కాలం కోసం దేవుడే ఆపుతాడు, కొన్నిసార్లు సైతాను కూడా ఆపుతాడు. మన ప్రార్థనకు జవాబు రాకుండా లూసిఫర్ కూడా ఆపుతాడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో ఒక దర్శనాన్ని దానియేలు చూస్తాడు. ఆ దర్శనం యొక్క అర్థం ఏంటో ఆయనకు తెలియదు. అయితే ఆయన ఏం చేస్తాడంటే తాను చూచిన ఆ భయంకర దర్శనం యొక్క అర్థం తెలుసుకోవటం కోసం మోకాళ్ళు వేస్తాడు, ప్రార్థనలో ఉంటాడు, ఉపవాసం ఉంటాడు. ఎందుకు ఉపవాసం ఉన్నాడు, ఎందుకు ప్రార్థనలో కూర్చున్నాడు అంటే తనకు దేవుడిచ్చిన ఆ దర్శనం యొక్క అర్థం తెలుసుకోవటానికి ఆయన ప్రార్థనలో ఉంటాడు. 21 రోజు ఆన్సర్ రాదు, 21 రోజు జవాబు రాదు. ఆ 21 రోజు తర్వాత గాబ్రియేలు దూత వస్తాడు దానియేలు దగ్గరికి. గాబ్రియేలు దూత వచ్చి అంటాడు, దానియేలు నీవు బహుప్రియుడవు, నీవు ఆ దర్శనం యొక్క భావము తెలుసుకోనవలెనని మనస్సు నిలిపిన ఆ మొదటి దినమందే దేవుడు నన్ను పంపాడు. నేను చెప్పింది అక్కడ ఉంటది, ఇంటికి పోయి చూసుకుంటారా? ఇప్పుడే చూసుకున్నా పర్వాలా. దానియేలు 10 చెప్పింది అక్కడ ఉంటది, చదవాల్సిన అవసరం లేదు, అదే మ్యాటర్ ఉంటది. ఏమంటాడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే మోకాళ్ళుని మొర్రపెట్టి ఆ దర్శనం యొక్క భావం తెలుసుకోవడానికి మనసు నిలిపావో, ప్రార్థన మొదలు పెట్టావో, అప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు దేవుడు? గాబ్రియేలు దూతతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నాకు బహుప్రియుడైన దానియేలదుగో మోకాళ్ళేసి ప్రార్థిస్తున్నాడు, నీవు వెళ్ళి దానియేలు ప్రార్థనకు జవాబుగా ఆ దర్శనం యొక్క భావాన్ని తెలిపిరా అని చెబితే గాబ్రియేలు బయలుదేరాడు. అక్కడి నుంచి బయలుదేరితే పారసీకుల అధిపతి వెళ్ళి అడ్డగించాడట. పారసీకుల అధిపతి ఎవరు? సైతాను. వాడు వెళ్ళి గాబ్రియేలు దానియేలు దగ్గరికి రాకుండా అడ్డగించి యుద్ధం చేశాడట, పోరాడాడట. ఎన్ని రోజులు అడ్డగించాడు? తర్కించాడు, వాదించాడు, రకరకాలుగా అడ్డగించాడు. పారసీకుల అధిపతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అడ్డగించాడో తెలుసా? దానియేలుకు గాబ్రియేలు వచ్చి చెప్పబోతున్న దర్శనం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథ దర్శనం, భవిష్యత్తులో జరగబోతున్న సంభవాలు, అవి చెప్పడానికి వస్తున్నాడు. అవి చెప్పడానికి లేదు, నువ్వు భూమి మీదకి రావడానికి లేదు, భూమి నాది. మరి వీడికి ఏం హక్కు ఉంది అడ్డగించడానికి? ఏం హక్కు ఉందంటే ఆదాము అమ్ముకున్నాడు కదా హక్కుని, ఆ హక్కును బట్టి పోయాడు వీడు. వీడి దూతలు ఎక్కడున్నారు అనుకున్నావు? ఆకాశ మండలంలో ఉన్నారు సైతాన్ దూతలు, దురాత్మలు. అక్కడ సైన్యం ఉంది, కింద పాతాళంలో ఉంది, భూమి మీద ఉంది.
3 ప్లేసుల్లో ఉంది వాడి సమూహం. భూమి మీద ఉంది, ఆకాశ మండలంలో ఉంది, కింద పాతాళంలో కూడా ఉంది. టాప్ టు బాటం అంటారు కదా, పైనుండి కింది దాకా అన్ని చోట్ల వాడు సెక్యూరిటీ వాడు పెట్టుకున్నాడు, భూమి నాదే అని. వితౌట్ పర్మిషన్ ఎవరు రావటానికి లేదు. మీరు పోతారా అమెరికా వీసా లేకుండా? ట్రై చేయండి. అలాగన్నమాట. ఇక్కడ నుంచి మనం అమెరికా పోవాలంటే అమెరికా ఒప్పుకోవాలా, నువ్వు రావటం మాకు ఇష్టమే అని వీసా ఇవ్వాలి. దాన్ని పట్టుకొని మనం పోతాం. వీసా ఇవ్వకుండా అమెరికా పోవడానికి లేదు, వాళ్ళ భూభాగంలో అడుగు పెట్టడానికి లేదు, పెడితే నేరం. అదేవిధంగా ఇతర ప్రపంచాల్లో ఉన్నటువంటి వ్యక్తులు వితౌట్ పర్మిషన్ రాకూడదు. ఇక్కడ ఎవరి పర్మిషన్ తీసుకోవాలి తెలుసా? మిస్టర్ లూసిఫర్ పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే వాడు సాక్షాత్తు యేసయ్యతోనే చెప్పాడు, భూమి నాకు అనుగ్రహించబడిందని. ఎవరిచ్చారు వీడికి భూమిని అంటే ఆదాము అప్పచెప్పాడు. ఫస్ట్ పెత్తనం ఆదాముకి ఇచ్చాడు దేవుడు, ఆ పెత్తనం కాస్త సైతానికి ఇచ్చాడు ఆదాం. ముసలోడిని పట్టుకోవాలి అసలు మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పచెప్పాడు, అప్పటి నుంచి వాడే వెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు గాబ్రియేలు దానియేలుకు దర్శన భావం చెప్పడానికి వస్తే అడ్డపడ్డాడు. వాడి టీం అంతటితో కలిసి అడ్డగించాడు. 2 కారణాల చేత వాడు అడ్డగించాడు. ఒకటి, ఇతన్ని రాకుండా ఆపాలి. రెండవది, ఇతడు అక్కడికి పోకుండా ఆలస్యం చేస్తే ప్రార్థన చేసి చేసి నిరాశ వచ్చి ఇసుగు పుట్టి ఆ దానియేలు లేచిపోతాడు. ఆ దానియేలు ప్రార్థనలోంచి లేచిపోతే ఇతను వెనక్కిపోతాడు. అందుకని వాడు బ్రేక్ కొట్టాడు అక్కడ. కానీ మోకాళ్ళు వేసినోడు నీలాంటి నాలాంటోడా? నిరాశమోహముడు కాదుగా. నీలాంటి నాలాంటి నిరాశమోహముడు కాదు. మోకాళ్ళు వేసినోడు మొండోడు. సమాధానం వచ్చిందాకా లేవడో, సమాధానం వచ్చిందాకా లేవడు మొండోడు. అందుకే దానియేలు అయ్యాడు, బహుప్రియుడయ్యాడు.